ब्रह्मादिभ्यो ब्रह्मविद्यासम्प्रदायकर्तृभ्यो वंशऋषिभ्यो महद्भ्यो नमो गुरुभ्यः। ॐ शङ्कारूपेण मच्चित्तं पङ्कीकृतमभूद्यया किं करीयस्य सा माया शङ्कराचार्यमाश्रयेत्। ॐ युक्ताहारविहाराय विविक्तस्थलवासिने मलयाळयतीन्द्राय ब्रह्मनिष्ठाय ते नमः। ॐ सर्वमङ्गलमाङ्गल्ये शिवे सर्वार्थसाधिके शरण्ये त्र्यम्बके देवी नारायणी नमोऽस्तुते। ॐ नारायणं नमस्कृत्य नरं चैव नरोत्तमं देवीं सरस्वतीं व्यासं ततो जयमुदीरयेत्। ॐ सहना भवतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ शान्तिः शान्तिः शान्तिः। हरिः ॐ तत्सत्। పరిపూర్ణ పరబ్రహ్మస్వరూపులకు ప్రియాత్తమ బంధువులారా, ఓం. ప్రశ్నోత్తరి. మనం 6 శ్లోకాలు పూర్తయినాయి. 7వ శ్లోకం. కో వా గురుర్యో हितोपदेष्टा शिष्यस्तु को यो गुरुभक्त एवा को दीर्घरोगो भवा को दीर्घरोगो भव एव साधो किमौषधं तस्य विचार एव। को वा गुरुर्यो हि. గురువు అంటే ఎవరు? హి అంటే ఇంతకుముందు అంతా చెప్పి ఇవన్నీ చెప్పి గురువు అనేటువంటి అతడు ఎవరు, గురువని ఎవరిని స్వీకరించాలి, ఎవడు గురువు, గురువు ఎవరు? హితోపదేష్ట. హితోపదేష్ట హితమును చేసేటువంటి వాడు. హితమును ఉపదేష్ట. హితమును
ఉపదేశించేవాడు. హితమును ఉపదేశించేవాడు. హితమును ఉపదేశించాలంటే ముందు ఆయనకు తెలియాలిగా. ముందు చెప్పే వ్యక్తికి తెలియాలి ఏది హితము ఏది అహితం అనేది ఆ చెప్పే వాళ్లకు తెలియాలి. ఆ తెలిసిన వ్యక్తిని మనము గుర్తించాల. ఆ తెలిసిన వ్యక్తిని మనం గుర్తించాలి. ఆ తెలిసిన వ్యక్తిని మనం గుర్తించాలంటే మనకేం తెలుస్తుంది? ఇప్పుడు బంగారు షాపుకి పోతామండి. బంగారు షాప్కి వెళ్ళి మనం ఏమడుగుతాం? బంగారు కావాలని అడుగుతాం, ఏదో నగలు గోల్డ్ ఏదో అడుగుతాం. ఇప్పుడు వాళ్ళు చూపిస్తారు, ఏదో రేట్ చెప్తారు. మనం ఏమడుగుతాం? తెలిసిన వాడైతే ఏమడుగుతాడు? 916 ఉందా, 916 ఉందా? ఆ మాట అడిగే లోపల వాళ్ళు ఏమంటారు? ఉంటే ఉందంటారు, లేకపోతే లేదంటారు. 916 ఉందండి అని 85% ఇచ్చారని అనుకోండి, ఒప్పుకుంటామా? అది 916 అవునా కాదా అని గుర్తించే సామర్థ్యం కూడా మనకు కావాలి కదా. ఎవరు గుర్తిస్తారు దాన్ని కరెక్ట్గా? ఆచారి గుర్తిస్తాడు. ఆచారి ఇప్పుడు 916 గోల్డ్ కావాలని మనం వాళ్ళ దగ్గరికి వెళ్ళాం, బాగానే ఉంది. మనం ఏం చేస్తామంటే మన దగ్గర ఉండే బంగారు ఎత్తకపోతాం. దాన్ని ఎక్స్చేంజ్ చేసుకుంటారు కదా, వాళ్ళు ఎక్స్చేంజ్ చేసుకుంటారు. ఈ ఎక్స్చేంజ్ చేసుకునే దానికి మన దగ్గర ఉండేటువంటి చైన్ ఏదో ఒకటి ఉంది, దాన్ని తీసుకెళ్ళాం. ఇప్పుడు వాళ్ళు ఏం చేస్తారు? ఆ చైన్ని మన దగ్గర ఉండేది 30 గ్రాములు ఉంది, మనం అటు చూస్తానేది 10 గ్రాములది చూస్తున్నాం. మన దగ్గర ఉండేది 30 గ్రాములు ఉంది, వాళ్ళ దగ్గర ఉండేది 10 గ్రాములు ఉంది. 10 గ్రాములకు లెక్క కడుతున్నాం. 10 గ్రాములకి 6,000 అని అనుకోండి. 10 గ్రాములకు 6 గ్రాములతో 60,000 అవుతుంది. దానికి తోపడ కొంచెం వేస్తారు. తోపడ ఒక 600 మిల్లీ వేసినారని అనుకోండి, అదొక 4,000 వస్తుంది. అంటే మళ్ళీ కూలీ వేస్తారు, ఇదొక 6,000. ఇప్పుడు ఒక 60,000, ఇదంతా కలిపి ఒక 6, 3 అంటే మొత్తం మీద దాదాపు టోటల్గా ఒక 70,000 వేస్తారు వాళ్ళు. అది 70,000 వాళ్ళ దగ్గర ఉండేటువంటిది. మన దగ్గర 30 గ్రాములు ఉంది, ఎతకపోయినాం. మన దగ్గర ఉండే 30 గ్రాములు 6,000తో లెక్కేస్తే ఎంత కావాలా? 1,80,000 కావాలి. ఒకవేళ నువ్వు కూలీ లేకపోయినా 6,000తో లెక్కేసినా ఎంత కావాలా? 1,80,000 కావాలి. వాళ్ళదెంత? 70,000. 70,000 పోతే ఇంకా మనదే 1,10,000 రూపాయలు మన దగ్గర ఎక్స్ట్రాగా ఉంటుంది. కానీ ఇప్పుడు వాళ్ళు ఏం చేస్తారంటే దీన్ని ఒక రాయి ఒకటి ఉంటుంది, దానిపైన రాసి చూసి దానికి ఏదో ఆయన వేస్తాడు, ద్రావకం వేస్తాడు. ఇది ఒరిజినల్ గోల్డ్ అవునా కాదా అనేటువంటిది చూస్తాడు. తర్వాత దాన్ని తీసుకెళ్ళి ఏం చేస్తారంటే ఒక మిషన్లో పెడతారు. మిషన్లో పెట్టి దీంట్లో ఎంత పర్సంటేజ్ ఉంది అని చూస్తారు. దీన్ని మనం తీసుకెళ్ళిన దాంట్లో 70% ఉంటుంది. 70% ఉంటుంది. 70% ఉంటుంది మనం ఎత్తకపోయిన దాంట్లో. అంటే ఇప్పుడు ఏమి 30 గ్రాములు ఎత్తకపోయినా 30 గ్రాముల్లో 70%, అంటే 21 గ్రాములే దాంట్లో తేలింది. దాంట్లో ఇంకా ఈ చెత్త చెదారం అంతా దాంట్లో నీరు దిగిండేది అంతా ఉంటుంది, అదంతా కూడా మళ్ళీ పోతే 20 గ్రాములే తేలుతుంది. ఆ 20 గ్రాముల్ని ఇప్పుడు వాళ్ళు ఏం చెప్తారంటే, అయ్యా 20 గ్రాములు తేలవచ్చు, 20 గ్రాములు తేలవచ్చు, దీంట్లో ఈ చెత్త చెదారం అంతా పోతుంది అని వాళ్ళు ఎస్టిమేషన్ వేసిస్తారు. నువ్వు ఎతకపోయిందేమో 30 గ్రాములు ఎత్తుకెళ్ళావు, వాళ్ళు ఇప్పుడు లెక్కేస్తానేది 20 గ్రాములే తేలవచ్చును అని అంటారు వాళ్ళు.
సరే, దాన్ని ఇప్పుడు ఎట్లానంటే మీరు అంగీకరిస్తే దాన్ని కరిగిస్తామని అంటారు. ఇప్పుడు అన్ని షాపులు ఎట్లా నాకు తెలియదు, కానీ జిఆర్టీ, జోయా లుకాస్ అవి అయితే నాకు తెలిసిన విధానం నేను చెప్తున్నా. వాళ్ళు ఏం చేస్తారంటే, సరే మనం అంగీకరిస్తే మనలను తీసుకెళ్ళి మన ముందర మనం తీసుకెళ్ళిన ఆ బంగారు ఆభరణాన్ని వాళ్ళు కరిగిస్తారు. కరిగించి ఒక ముద్ద చేసి అంత అంత బిళ్ళలాగా కొట్టి దాన్ని ఇస్తారు మన దగ్గర. దాన్ని తీసుకొని వచ్చి ఇప్పుడు మళ్ళీ పెడితే అది వెయిట్ ఎంత ఉంటే అంత లెక్క. చూడండి ఇప్పుడు ఎట్లా ఉందో వస్తుంది. చూడండి ఎంత అయిపోయిందో ఇప్పుడు, ఇక్కడ తేడా అయిపోయింది. వాళ్ళ దగ్గర ఉండేటువంటిది, వాళ్ళ దగ్గర ఉండేదాన్ని నువ్వు అడుగు, నీకు చూపిస్తారు. అదే మిషన్లో పెట్టి నీకు 916 చూపిస్తారు పర్సంటేజ్, మన దాన్ని 70% చూపిస్తారు. వాళ్ళు ఏమైనా చేశారా? వాళ్ళు ఏం చేయలా. అంటే నువ్వు గుర్తించాలిగా. నేను 30 గ్రాములు తీసుకొచ్చినానండి అంటే, నువ్వు 30 గ్రాములు తీసుకొచ్చినా కూడా ఇంతే ఉంది చూసుకో కావాలంటే నువ్వు అని అంటారు అక్కడ. అంటే దాన్ని అక్కడ గుర్తించాలి. అలాగే ఈ చిన్న విషయములోనే, చిన్న బంగారు విషయములోనే ఇంత జాగ్రత్తలు తీసుకొని దాన్ని కరెక్ట్గా మనం గుర్తిస్తున్నాంగా. నేను ఒకసారి అట్లా కరిగిస్తే చిత్తూరుకి పోయి అంగడైనా నాతో కూడా వచ్చి 2-3 నగలు ఎత్తుకోతుంది, కరిగించినాడు. 17 గ్రాములు తగ్గిపోయింది. ఏమంటే అది మట్టం బంగారు, ఆ కాలంలో ఎప్పుడో చేసినారు, ఇప్పుడు ప్యూరిటీ చేసినాము. ఆ ప్యూర్ చూడు ఇసుకగా వచ్చింది, దాన్ని ముద్ద చేసి ఇచ్చినారు. 17 గ్రాములు తగ్గిపోతుంది. బంగారే కాదండి, వెండి కూడానండి. వెండి ఒకసారి మేము ఏదో కొనాలని పోయాం. పోతే అప్పుడు నేను కొనాలని వెళ్ళినప్పుడు 47 రూపాయలు ఏమో ఉంది గ్రామ్. 47 రూపాయలు ఏదో పేపర్ రేట్ ఉంది. వీళ్ళు పోయి అడుగుతూ ఉంటే ఆయన ఏం చెప్తున్నా అంటే 55 రూపాయలు చెప్తా ఉన్నాడు. 55 రూపాయలు చెప్తా అంటే, కాదండి పేపర్ రేటు 47 రూపాయలు ఉంది, మీరేంది 55 రూపాయలు చెప్తున్నారే అని అంటే, ఆయన ఏం చేశాడంటే నన్ను చూసి, సరే సార్ 47 రూపాయలు మీరు ఇవ్వండి. ఇంకేం మాట్లాడలేదు అతను. 47 రూపాయలే మీరు ఇవ్వండి అన్నాడు. ఇంక వీళ్ళు నాతో పాటుగా వచ్చిన వాళ్ళందరూ కూడా ఏంటంటే ఏదో ఆఫీస్ పని పైన సరే 47 రూపాయలు ఇచ్చేదానికి అంగీకరించినారు. అయితే ఇప్పుడు నేను ఒక మాట అడిగా, పేపర్లో వేసినటువంటి రేటు 47 రూపాయలు వెండి పర్సంటేజ్ ఉంటుందే, దాన్ని ఒరిజినల్ వెండికి వేశారు, మీది ఎంత ఉంది అని అడిగా. మీరు సరైన వాళ్ళు దొరికినారా నాకు అని అనుకున్నాడు అతను. సార్ మీరు ఎంత ఇస్తారో చెప్పండి సార్ అందని అన్నాడు. కాదయ్యా, నేను తీసుకోవాలని అనుకుంటే దీని పరిస్థితి ఏంటి, పేపర్ రేటు 47 రూపాయలు అని చెప్పాను నేను, మీది ఎట్లా ఉందో దాన్ని బట్టి కదా మీరు చెప్పాలా, మీరేమో 55 చెప్పారు, 47కి వచ్చారు, బాగానే ఉంది, దీని పరిస్థితి ఏంటో చెప్పండి అంటే లాస్ట్కి 45 రూపాయలు చేసుకోండి సార్ అందని అన్నాడు. పర్సంటేజ్ ఎంత చెప్పానంటే, సార్ కొంచెం తక్కువే ఉంటుంది దీంట్లో అందని అన్నాడు. సరే, వీళ్ళు తీసుకోవాలనుకున్న వాళ్ళు కూడా సాటిస్ఫాక్షన్, ఇంకా వాళ్ళు సాటిస్ఫాక్షన్, సరే మధ్యలో జరగని చెప్పి నేను సైలెంట్ అయిపోయాను. అంటే ఒరిజినల్ ఏంటి అని గుర్తించాలిగా. గుర్తించాలన్నా వద్దంటారా? మీరు భూములు కొంటారండి, భూములు కొంటే నాకైతే తెలియదండి భూముల గురించి. డీకేటీ పట్టా అంటారు, అసైన్మెంట్ అంటారు, పరంబోకి అంటారు, ఇంకా ఏంటంటూ అంటూ ఉంటారు. దీంట్లో ఒరిజినల్ ఏందో నాకు తెలియదు, ఒరిజినల్ పట్టా ఏదో నాకు తెలియదు. డీకేటీకి కూడా ఒరిజినల్ పత్రం ఇస్తారు, డీకేటీకి పత్రం ఇస్తారు, అసైన్మెంట్కి పత్రం ఇస్తారు, అన్నిటికీ ఇస్తారు. పరంబోకి ఇవ్వరు అనుకుంటా. దరఖాస్తు పెట్టుకుంటే డీకేటీ దరఖాస్తు పట్ట, ఆ పట్ట వాళ్ళు ఎప్పుడు గవర్నమెంట్ అప్పుడు వాళ్ళకి ఇచ్చేయాలి, వాళ్ళకి దాన్ని ట్రాన్స్ఫర్ చేసే అధికారం లేదు. టెంపరీగా ఇస్తారు. నువ్వు దున్నుకొని దాంతో వచ్చే ఆదాయాన్ని తీసుకోలే కానీ అది నీ సొంతం కాదు, అమ్ముకునే దానికి వీల్లేదు అనే. ఓకే కదా. ఒక నిమిషం, ఈ బంగారం
మేత భూములు ఈ బంగారు పశువులు మేత భూములు ఉంటుంది అదేంటండి మేము ఎక్కువ వచ్చింది మంటారు మీది ఒరిజినల్ అంటారు మీది ఒరిజినల్ రేటు మాది డూప్లికేట్ రేటు ఏమి అంటే ఆచార్య చెప్తారు ఈ బంగారు అట్లే పెట్టి చేసే లేదు 24 క్యారెట్స్ పెట్టి చేసే లేదు 22 క్యారెట్స్ పెట్టి చేస్తారు ఇది తగడు కలుపుతారు రాగి కలిపితేనే అది వంగుతుంది లేకపోతే వంగేదు కాబట్టి మీరు అక్కడ మిషన్ కదా చూపిస్తా ఉంది. నువ్వు చెప్పేది కాదు, నేను చెప్పేది కాదు. నీకు నాకు కూడా మధ్యలో ఏముంది? మిషన్ ఉంది. ఇప్పుడు ఆయన ఇచ్చేదాన్ని నువ్వు తక్కువ చేసి మాటలతో బురుడి కొట్టించేది కాదు. నేను మీకు చాలాసార్లు చెప్తా ఉన్నా. ఎందుకంటే నీ సహజ స్వభావం అనేటువంటిది ఏం చేస్తుందంటే, చూసుకోవాలంటే నువ్వు ఇప్పుడు సాంబార్ చేస్తామంటే ఎంత చూస్తావు? టేస్ట్ ఒక్క డ్రాప్ వేసుకొని టేస్ట్ చూస్తారు. అన్నము ముందు ఉడికిందా లేదని చూసేవాళ్ళు. ఇప్పుడు ఉడికిందా లేదా చూస్తారు, కుక్కర్లో పెట్టి దించుతారు. విజిల్ 3 విజిల్లు. అదే మామూలు బియ్యము దాన్నేమి పాలిష్డ్ లేకుండా ఉండే బియ్యం అయితే 5 విజిల్స్ పెట్టాల్సి వస్తుంది. పాలిష్ పెట్టకుండా ఉండే బియ్యం, పాలిష్ పెట్టిండే బియ్యాన్ని 3 విజిల్స్ చాలు. ఇంకా ఎక్కువ మాట్లాడితే 2 విజిల్సే పెట్టి కూడా తింపుతారు మన వాళ్ళు కొంతమంది. కాబట్టి ఇప్పుడు ఏంటంటే దానిని నువ్వు ఊరికే పట్టుకొని చూస్తే చాలు. మీరు మాట్లాడే మాటను బట్టి మీ గుణాలని చెప్పవచ్చు. మీరు మాట్లాడే మాటలో నీ యొక్క మనస్సులో ఉండేటువంటి భావాలన్నీ ఆ మాటలో బయటపడిపోతుంది. చేసిన ఆభరణాలుగా నిలవదు. అది నిలవాలంటే దానికి మిక్సింగ్ పడాలి. మిక్స్ చేయితేనే అవుతుంది. దానికి 916 అనేది ఫైనల్ 22. కాబట్టి ఇప్పుడు మనం ఎందుకు చెప్పుకుంటున్నామంటే, నువ్వు ఒరిజినల్ ఏది ఒరిజినల్ కాందేది నువ్వు గుర్తించాలి కదా. నీ మనస్సు అనే రాసి ఉందే, నీ మనస్సు అనే రాసి ఏం చేస్తా తెలిసిన, ఎంతసేపు అయినా ఇప్పుడు ఆడ ఒక కుప్ప వేసారండి. కుప్ప వాళ్ళు పంచాయతీ వాళ్ళు వచ్చి ఆ కుప్పని ఎత్తుతారు. ఆ కుప్పని ఎత్తేటప్పుడు ఎట్లాంటి వాసన ఉంటుంది? బ్యాడ్ స్మెల్ ఉంటుంది. ఎందుకు? ఆడేసిండేదంతా ఏంటివే? అవంతా కుళ్ళినాయి. కుళ్ళిన వాటిలో నుంచి కుళ్ళిన వాసన వస్తుంది. అదే నువ్వు ఆడ పూల మండి దగ్గరికి వెళ్ళు, ఆడెట్లాంటి వాసన వస్తుంది? సువాసన వస్తుంది. ఆడెందుకు సువాసన వస్తుంది, ఇక్కడెందుకు కుళ్ళిన వాసన వస్తుంది? నువ్వేమన్నా ఈడ సువాసన ఉండాలని, ఆడ కుళ్ళిన వాసన ఉండాలని నువ్వేమన్నా అనుకున్నావా? ఆ వస్తువుని బట్టి. అదేవిధంగా నీ అంతఃకరణాన్ని బట్టి నీలో నుంచి వచ్చే మాట అది ఏదైనా రాని కాక, చివరికి దేవుని గురించి చెప్పని కాక, నీ మనస్సులో ఉండే సంస్కారాన్ని బట్టే నీ మాట వస్తుంది. ఆ ఒక్క మాట చాలు. ఆ ఒక్క మాట చాలు నీ స్థితిని అయిపోయారు. అందుకే మహాత్ములు తత్వవేదానంద స్వామి వారి దగ్గరికి నాతో పాటుగా బాబు వచ్చినాడు, మా అల్లుడు. ఒకే మాట మాట్లాడాడు అంతే. దానికి స్వామీజీ చెప్పి సైలెంట్ అయిపోయారు. తర్వాత మళ్ళీ నేను మాట్లాడితే ఏదో చెప్తా వచ్చాడు. మళ్ళీ వచ్చినాక ఈయన అంటున్నాడు, స్వామీజీతో నేను మాట్లాడడం అనేటువంటిది చూస్తే నాకే సిగ్గుగా ఉంది మామయ్య అని అన్నాడు. ఎందుకంటే ఆ ఒక్క మాటను పట్టుకొని నా స్థితిని అంతా లెక్కగట్టేశాడు స్వామి అందని అన్నాడు. కాబట్టి మనలో నుంచి వచ్చే మాట ఎటుంటుంది తెలుసా? ఏదొస్తుందని అనుకుంటున్నారు? నీ మనస్సులో ఉండేటువంటివన్నీ కలగలిపి ఉంటాయి. దానిపైన గోల్డ్ కవరింగ్ వేసినంత మాత్రాన ఆ గోల్డ్ కవరింగ్ ఉన్నా కూడా
దాంట్లో నుంచి బయట వస్తే వాడు గుర్తించేవాడు ఏం చేస్తాడు, దాన్ని చెప్తాడు, ఇది గోల్డ్, ఇది రోల్డ్ గోల్డ్ నైనా చూస్తాను చెప్పేస్తారు కదా, రోల్డ్ గోల్డ్ అనేసి. అట్లాగే వీడు మాట్లాడే మాటలో వీడి అనేక జన్మల సంస్కారాలన్నీ ఉంటాయి చూడు, అనేక జన్మల సంస్కారాల యొక్క ప్రభావం అంతా ఈ ఒక్క మాటలో బయట వచ్చేస్తుంది. అందుకని నేను చెప్తూ ఉంటా, నేను క్లాస్లో కూడా చెప్తుంటా, నాతో క్లాసులో మాట్లాడేటప్పుడు నోరు మనస్సు జాగ్రత్తగా పెట్టుకొని ఆలోచన చేసి మాట్లాడండి. ఎందుకంటే గుర్తించాలని, నీ మనస్సును నువ్వు గుర్తించాలని చెప్తుంటా. నేను అట్లా చెప్పేది అందుకు చెప్తున్నాను, కానీ మీకు ఇంకెవడూ చెప్పడు ఇట్లాగా. ఈవెన్ తత్వవిధానంద స్వామి వారు కూడా చెప్పరు, తత్వవిధానంద స్వామి వారు కూడా ఇలా చెప్పరు. నేను ఎందుకు చెప్తానంటే, నేను మహాసద్గురు మలయాళ స్వామి వారి యొక్క పద్ధతిని నేను పాటించాలనేటువంటిది నా యొక్క దృఢమైనటువంటి సంకల్పం. తత్వవిధానంద స్వామి వారి వద్ద జ్ఞానమును గ్రహించుట, మహాసద్గురు మలయాళ స్వామి వారి యొక్క పద్ధతిని పాటించుట, ఇది నేను పెట్టుకున్నటువంటి పద్ధతి. కాబట్టి ఎందుకంటే మలయాళ స్వామి వారు వాళ్ళలో పరిపక్వతను చిన్నగా తీసుకురావాల అనేటువంటిది స్వామివారి యొక్క ఉద్దేశం. తత్వవిధానంద స్వామి వారు ఏంటంటే, ఇప్పుడు నేను ఒకటి చెప్తానండి, మీరందరూ బ్రహ్మస్వరూపులే, ఎప్పుడన్నా ఉండండి, ఎక్కడన్నా ఉండండి, ఎలాగైనా ఉండండి, అందరూ నేను ఆత్మస్వరూపం అవునా కదా చెప్పండి. మీకు తెలివి ఉందా లేదా? ఎప్పుడుంది కదా. ఆ తెలివి స్వరూపుడే నువ్వు, ఆ తెలివి స్వరూపుడే నువ్వు. ఆ తెలివి స్వరూపుడుగా ఉంటూ నువ్వు చేయాల్సినవి జరుగుతూ ఉంటాయి, ఉండు అని చెప్తారు తత్వవిధానంద స్వామి వారు. ఆత్మబోధలో వచ్చేది కూడా అదే. దీన్ని బట్టి ఏమవుతుంది, నేను తెలివి స్వరూపుణ్ణి, జరిగేటివి జరుగుతూ ఉన్నాయని అంటాడు. ఏమండి, నేను ఒకటి ప్రశ్నిస్తా ఇక్కడ, మీరు తెలివి స్వరూపులే, జరిగేటివి జరుగుతూ ఉంటే మీరు వికారం చెందుతున్నారా లేదా? వికారం చెందుట్లా? మీరు వికారము చెందినారంటే మీరు తెలివి స్వరూపం నుంచి జారిపోయినారా లేదా? మాట్లాడయా? తెలివి స్వరూపం ఎందుకంటే, వద్దులే నువ్వు నిలిపే, నీతో వద్దులే మాట్లాడేదొద్దు. ఎందుకంటే గుర్తించాలని నేను చెప్తున్నా, తెలివి స్వరూపమే నేను. ఎప్పుడు ఎక్కడైనా. అయితే నేను తెలివి స్వరూపంగా ఉన్నానా? అడిగిపోయే లోపల ఆ భావన, దాన్ని చూస్తేనే మారిపోతుంది మనసు మారిపోయి నేను తెలివి స్వరూపంగా ఉన్నప్పటికీ ఆ భావాలకు లోబడిపోతాను, నేను అలా వికారం చెందిపోతాను. చెప్పలేము, వికారం చెందిపోతాను. అప్పుడు నేను తెలివి స్వరూపాన్ని ఏమైనా నేను అలా ఉండలేకుండా జారిపోయినాను. చూసారా, నేను అలా జారిపోయినానంటే నా సహజత్వ స్థితిలో నుంచి నేను పోయినాను. దుఃఖపడిపోతాను, ఆనందపడిపోతాను. ఈ దుఃఖపడిపోవడము, ఆనందపడిపోవడం అనేటువంటిది మనస్సు లక్షణాలు. అయినా సరే స్వామీజీ ఏమంటారంటే, వారు ఉండేది అలా ఉన్నారు, స్వామీజీ అలా ఉన్నారు కాబట్టి ఏమి పట్టించుకోరు, దాంతో పనే లేదు, అందరూ ఆత్మస్వరూపులే, నువ్వు ఎప్పుడు ఆత్మస్వరూపుడివి, నువ్వు ఆత్మస్వరూపంగా ఉండే అనే చెప్తారు. అంటే ఇప్పుడు నువ్వు సన్యాసివి కావాలన్నా, లేకపోతే గృహస్థుడిగా ఉండాలన్నా, గృహస్థుడిగా ఉండి నువ్వు ఇట్లా రావాలన్నా వద్దా? అదంతా వద్దా, అవంతా ఘటిల్లుతాయి పో అంటాడు. ఘటిల్లుతాయి అంటే జరుగుతాయి, ప్రకృతి నుంచి జరుగుతాయి. ఇప్పుడు నన్ను కూడా అదే అన్నారు స్వామీజీ, సన్యాసం స్వామీజీ అంటే ఘటిల్లుతాయి నాయన వెళ్ళు, రేపు సంవత్సరం ఇస్తామో మన్నాడు సంవత్సరం ఇస్తామని చెప్పలేదు, ఘటిల్లుతాయి పో అని అన్నాడు ఫస్ట్లో. ఇప్పుడు నేనేం చేశాను, అప్పుడు స్వామీజీ చెప్పిందని ఘటిల్లుతాయిలే అని నేను సైలెంట్గా ఉండొచ్చు కదా, సమయం వచ్చినప్పుడు అది జరుగుతుందిలే నేను ఉండొచ్చు కదా. నేనేం చేస్తాను, వచ్చి దాని ప్రకారంగా నిర్ణయం తీసుకొని ఒకటొకటే
విడిచిపెడుతూ నేను రావాలనేసి నేను నిర్ణయం చేసుకున్నాను. ఇప్పుడు నేను నిర్ణయం చేసుకున్నానా లేకపోతే గడ్డలతో వచ్చినాయి అవే? మీరే నిర్ణయం చేసుకోండి. నేను నిర్ణయం చేసుకొని నేను అక్కడి నుంచి బయటపడడం జరుగుతుంది. అందరూ ఏమవుతున్నారంటే, నేను నిన్ను కూడా ఎందుకు అడిగిందనంటే నీ మెంటాలిటీని చూసి నువ్వు 100% పప్పులో కాలేస్తున్నావు కాబట్టి అందుకోసం నిన్ను అడిగా. మళ్ళీ నిన్ను నిలిపేమన్నా, ఎందుకంటే నా మనసు మళ్ళీ ఇక్కడ వికారం చెందిపోతుంది. వికారం చెందిపోవడం అనేటువంటిది నేనేమి ఇక్కడ వికారం చెందేదంత ఏం లేదు, నిన్ను కొద్దిగా ఏదో నేను దూషించాల్సి వస్తుంది. కాబట్టి వద్దు. కాబట్టి ఏం చేయాలంటే అటువంటి విధానంలో స్వామీజీ చెప్పేది ఆ స్థాయి మీరు గుర్తించండి, మీరుగానే ఉండండి. ఎందుకంటే వారు వేరే దీన్ని చూచుట లేదు, భావించుట లేదు, వాడి మనసులో ఇలా ఉండదని భావించటం లేదు. స్వామీజీ ఒకసారి ఎక్కడో ప్రోగ్రాం చేస్తే ఆ ప్రోగ్రాంకి వెళ్ళారని అనుకోండి, స్వామి ఈ సాధువులకు సపరేట్గా భిక్ష పెడతారు కదా. భిక్ష పెట్టేటప్పుడు ఏం చేస్తారంటే సాధువులకు ఒకవైపు, మిగిలిన మామూలుగా ఉండే వాళ్ళందరికీ కూడా ఒకవైపు పెడతారు. అంటే ఈ సాధువులందరికీ సపరేట్గా పెడతారు. ఒక అతను ఏం చేశాడంటే స్వామీజీతో పాటుగా ఉండి, స్వామీజీ వెనక నుండి వచ్చారంటే భిక్షకు పోతూ ఉంటే ఆడుండేవాడు ఏం చేశాడు, ఇన్ని అడ్డుకున్నాడు. ఇది స్వామీజీలకు మాత్రమే ఈ ప్రదేశంలో, నువ్వు వెళ్ళేదానికి లేదన్నాడు. స్వామీజీ వెనుక చూసి, ఏమయ్య ఆగు బాబు నువ్వురా, బాబు నువ్వురా నాయనకంటే అని పిలుచుకెళ్ళాడు. చూడండి ఎట్లా ఉంది. వెనకంటూ వస్తే వాడు సాధువు కాదా అనే విషయం లేదు అక్కడ. స్వామీజీ దృష్టిలో అతను కూడా, ఇప్పుడు సాధువులు కూర్చుంటారు అందరూ అక్కడ, ఇతన్ని కూడా ఈ స్వామీజీ వెనకంటూ వచ్చినాడు కాబట్టి రా అని చెప్పి పిలిచాడు. అయిపోయా. స్వామీజీకి ఆ భావన ఉంది, మనకుంది ఆ భావన. ఎట్లా ఉంటుంది చూసారా. కాబట్టి వారు అలా చెప్తారు. నేను అలా చెప్పను. ఎందుకంటే నేను అలా చెప్పానని అనుకోండి, మీరేమవుతారంటే అడిగిపోయి ఈ సంసారంలో ఉంటూ కూడా నేను తెలివి స్వరూపుడినే కాబట్టి భార్య ఉండొచ్చు, భర్త ఉండొచ్చు, పిల్లలు ఉండొచ్చు, ఈ ఉద్యోగం ఉండొచ్చు, వ్యాపారం ఉండొచ్చు, అన్నీ ఉండొచ్చు, ఇవి చేసుకుంటూ ఉండొచ్చు, నేను మాత్రము తెలివినే అని ఉంటే ఏమవుతారు, యోగ్యత లేదు. యోగ్యత లేనప్పుడు ఏమవుతారంటే అలా ఉండలేరు. అలా ఉండలేనప్పుడు పతనం అవుతుంది. ఉభయభ్రష్టత్వం జరుగుతుంది. ఉభయభ్రష్టత్వం. ఉభయభ్రష్టత్వం అంటే ఇలా ఉండలేడు, అలా ఉండలేడు. చూసారా. అందుకని ఏం చేస్తాను, ఫౌండేషన్ కరెక్ట్గా ఉండాలి. మలయాళ స్వామి వారి యొక్క సిద్ధాంతం ఏంటంటే అది ఏంటంటే, అయ్యా తత్వవిధానం స్వామి వారు కూడా చెప్పారు, అయ్యా వాడికి తెలుసో తెలియక సన్యాసం తీసుకున్నాడు. వాడు తెలుసుకో తెలియక సన్యాసం తీసుకున్నాడు. ఇప్పుడు సన్యాసి అనుకోండి, సన్యాసికి కులం ఉందా, గోత్రం ఉందా, బంధువులు ఉండరా, ఇల్లుందా, వాకులుందా, దేశం ఉందా, బంధువులు ఉండరా? నీకు వాడికి తెలుసో తెలియక తీసుకున్నాడు. వాడు కొద్దిగా బయట పన్నాడా లేదా? వాడు కొద్దిగా బయట పన్నాడు. నువ్వు నేను తెలివి స్వరూపం అంటున్నావు, ఏమిసి పెట్టినావు? చూసారా. ఇది వచ్చేటప్పుడు ఎట్లా చెప్తారంటే నిజంగానే తత్వవిధాన స్వామి వారు అంత స్పష్టంగా చెప్తారు. గ్రహించగలిగే సామర్థ్యం ఉంటే తత్వవిధాన స్వామి వారు సాక్షాత్తుగా నా దృష్టిలో మాత్రము బ్రహ్మమే, ఇంక వేరే దాంట్లో తెలియదు. కాబట్టి మన బుద్ధిని నీ బుద్ధి తెలివి ఒకటి కాదు. నీ బుద్ధి వేరే, తెలివి వేరే. అర్థం చేస్తుంది. ఇది చాలా కష్టం ఈ మాట అర్థం కావాలంటే. బుద్ధి వేరే, తెలివి వేరే. అంటే నువ్వు మాట్లాడే మాట ఉందే, నువ్వు మాట్లాడే మాట నీలో నుంచి వస్తూ ఉంది, నీ బుద్ధిలో నుంచి వస్తుంది, నీ సంస్కారాల నుంచి వస్తుంది. తెలివి ఉందే, తెలివికి బుద్ధితో పని లేదు.
బుద్ధి చెప్పదు. తెలివి చూస్తానని చెప్పేది బుద్ధి. తెలివి చూస్తూ ఉంటుంది అంతే. ఇప్పుడు ఈ బుద్ధి తెలివి మాట్లాడాలంటే ఏం కావాలో తెలిసిన బుద్ధి చచ్చిపోవాలి. బుద్ధి చచ్చిపోవాలి. బుద్ధి చచ్చిపోవాలంటే ఏమర్థం? అక్కడ బుద్ధి యొక్క ప్రభావం ఏమీ లేకుండా పోవాల. దాన్ని ఏమంటారంటే ఈ సైన్స్ పరిభాషలో చెప్పాలనంటే మనకు వ్యాక్సిన్ వేస్తారు చూడండి. వ్యాక్సిన్, కరోనాకు వ్యాక్సిన్ వేసినారు కదా. వ్యాక్సిన్లో ఏం పంపిస్తారు తెలుసా? కరోనా జబ్బును పంపిస్తారు. నీ శరీరంలోకి కరోనా జబ్బును పంపిస్తారు. కరోనా జబ్బును పంపిస్తారు. కరోనా వ్యాక్సిన్ వేసుకుంటే జ్వరం వస్తుంది. ఎందుకు తెలుసా? కరోనా వ్యాక్సిన్లో ఉండే క్రిములు, ఆ క్రిములు దాన్ని ఏం చేస్తారంటే దాన్ని చంపేసి పంపిస్తారు. అర్థమవుతుందా? అంటే ఆ క్రిములు బ్రతికి ఉండవు, చనిపోయిన క్రిములను పంపిస్తారు. మీకు అర్థమయ్యేదానికి చెప్తున్నాను నేను. లైవ్ అటెన్యూయేటెడ్ వ్యాక్సిన్ అని ఒక రకం ఉంటుంది. స్మాల్ పాక్స్ కూడా తెస్తుంది. స్మాల్ పాక్స్ అవును, ఆవు దీనికి ఎక్కించి ఆ పన్ను వ్యాక్సిన్ ఇస్తారు. కాబట్టి దీన్ని ఏం చేస్తారంటే ఇప్పుడు పోలియో చుక్కల మందు ఉంది చూడండి. పోలియో చుక్కల మందులో ఆ పోలియో వైరస్ అనేటువంటి క్రిములు ఉంటాయి. అవి బ్రతికి ఉంటాయి. అవి బ్రతికి ఉంటాయి, కానీ దాంట్లో ఉండే సారాన్ని తీసేసి ఉంటారు. మన శరీరంలోకి వాటిని పంపిస్తారు. పంపిస్తే ఏమవుతుంది? అప్పుడు మన శరీరం వెంటనే ఏమవుతుందంటే మన శరీరం అలర్ట్ అవుతుంది. మనం శరీరం అలర్ట్ అయ్యి దానిపైన దాడి చేస్తుంది. మన శరీరంలో నుంచి దానికి దాడి చేసి ఏం చేస్తుందంటే మన శరీరంలో దానిని ఎదుర్కోగలిగేటువంటి సామర్థ్యం కలిగినటువంటి సైనికులన్నీ పుడతాయి, రక్తంలో అవి ఉంటాయి. అందువలన ఈ కరోనా వైరస్ ఇప్పటికీ ఉంది. కరోనా వైరస్ ఉన్నప్పటికీ అది ఇప్పుడు వచ్చినా కూడా నీ శరీరంలో ఆల్రెడీ దాన్ని ఎదుర్కోగలిగే సామర్థ్యం ఉంది కాబట్టి అది ఇప్పుడు నిన్ను ఏమీ చేయలేదు. అర్థమవుతుందా? అదేవిధంగానే ఇప్పుడేమవుతుందంటే శాస్త్రానికి సంబంధించిన కన్నుని చెప్పుకున్నాం కదా, శాస్త్రం కన్నుని. ఆ శాస్త్రానికి సంబంధించిన జ్ఞానం అనేటువంటిది ఇప్పుడు ఇక్కడ వచ్చి ఈ బుద్ధి మనస్సుకు సంబంధించినవన్నీ ఏమవుతాయంటే అవి అణిగిపోతాయి. బుద్ధి మనస్సు అనేటువంటి ప్రభావం లేకుండా అయిపోతుంది. ఇప్పుడు శాస్త్రం అనేటువంటిది లోపలికి వచ్చి శాస్త్రం చేరుకుంటుంది. ఆ శాస్త్రరూపమైనటువంటి మనస్సు, శాస్త్రరూపమైనటువంటి బుద్ధి, నువ్వు ఏమి మాట్లాడినా ఏమి చేసినా శాస్త్రంలో ఉంది అదే వస్తుంది, అది చెప్తాడు. అందుకే తద్విద్ది ప్రణిపాతైన పరిప్రశ్న సేవ ఉపదేక్షంతి తే జ్ఞానం జనన తత్వదర్శన అన్నాడు. తత్వదర్శనను వెళ్ళి నువ్వు అడగాలి. తత్వదర్శి. మళ్ళీ ఉపనిషత్తులు ఏమనిందంటే సగురుమేవాభిగచ్చేత్ శ్రోత్రియం బ్రహ్మనిష్టం, 2 లక్షణాలు చెప్పింది. శ్రోత్రియుడు బ్రహ్మనిష్ఠుడై ఉండాలి. ఎందుకంటే నీకు ఏదైనా డౌట్ వచ్చింది, ఆ డౌట్ చెప్పాలని అనుకో. డౌట్ చెప్పాలంటే మనసు ఉండి చెప్పాలన్నా మనసు లేకుండా చెప్తాడా? మనసు ఉంటేనే చెప్తాడు. మనసు బుద్ధి లేకపోతే చెప్తాడు ఎవడన్నా? మాట్లాడాలంటే చెప్పాలంటే మనస్సు ఉండాలా, బుద్ధి ఉండాలా. ఆ బుద్ధి మనస్సు ఉండి చెప్పాలా. ఇప్పుడు ఆయన బ్రహ్మజ్ఞాని అండి, సమాధిలో ఉన్నాడండి. నేనేమని అడగాలంటే ఏం చెప్తాడు? సమాధిలో ఉన్నాడు ఆయనేమో సమాధి స్థితిలో ఉన్నాడు, జ్ఞానియే, కానీ ఏం మాట్లాడతాడు? ఏమన్నా ప్రయోజనం ఉంది ఆయనతో? ఏం ప్రయోజనం ఉంది చెప్పండి? సమాధి నిష్ఠలో లేనప్పుడు అడిగితే చెప్పగలడు. ఆ సమాధి నిష్ఠలో లేనప్పుడు చెప్పాలంటే ఆయనకి ఏముండాలా? మనస్సు బుద్ధి పనిచేయాలి కదా. ఇప్పుడు ఆ మనస్సు బుద్ధి ఉండాలా. ఆ మనస్సు బుద్ధి ఇప్పుడు ఏమిటింది? సమాధిలో లీనమైపోయింది. సమాధిలో లీనమైపోయినటువంటి మనస్సు బుద్ధి. అంటే ఈ బుద్ధి మనస్సు ఉందా? మన మనస్సు బుద్ధి అనేటువంటిది కాదు ఇప్పుడు వాళ్ళది ఉండేది. వాళ్ళ బుద్ధి ఏమిటి? సమాధిని చెందిన మనోబుద్ధి ఉన్నది.
ఆ సమాధిలో ఉన్నటువంటి మనోబుద్ధి, సమాధిని పొందుట అంటే ఏమి? శాస్త్ర ప్రకారముగా మారిపోయినటువంటి మనస్సు బుద్ధి. ఆ బుద్ధిలో వాళ్ళు ఏం చేసింటారంటే, వాళ్ళు గురువుల నుంచి వాళ్ళు తెలుసుకొని సందేహాలన్నింటికీ సమాధానాలు వాళ్ళు కూడా ఒక లెవెల్కి వచ్చేసి ఉంటారు. తర్వాత బ్రహ్మనిష్ఠుడై ఉంటాడు. అంటే బ్రహ్మానుభూతి ఉండాలి. ఇది సత్యం అనేటువంటిది తెలిసి ఉండాలా, ఇదంతా అసత్యం అనేది తెలిసి ఉండాలా, దానిని ఆచరణలో ఉండాలా, ప్లస్ దానిని చెప్పగలిగేటువంటి సామర్థ్యం కూడా ఉండాలా. అలా ఉన్నటువంటి వాడిని ఇప్పుడు మనం స్వీకరించాలని చెప్పింది. అటువంటి వాళ్ళు గురువులు. వాళ్ళు గురువులు చాలామంది ఉన్నారండి. గురువులు చాలామంది ఉన్నారు. దాంట్లో వెతికి గుర్తించడం ఎవరిది? మన బాధ్యత. నువ్వు సెలెక్ట్ చేసుకునే దానిపైన ఉంది. నువ్వు సెలెక్ట్ చేసుకునే దానిపైన. ఒకసారి మహర్షి సద్గురు మలయాళ స్వామి వారు ట్రైన్లో పోతున్నారనమాట. ట్రైన్లో పోతుండేటప్పుడు అక్కడేదో వీళ్ళు సనాతన సభలు పెట్టుకున్నారు. సనాతన సభలకు వెళ్ళేటప్పుడు స్వామీజీ బయలుదేరినారంటే స్వామీజీ శిష్యులు అందరూ కూడా వస్తుంటారు కదా. స్వామీజీతో పాటుగా ఇంకా బుక్కులు, తర్వాత అప్పుడు ట్రంక్ పెట్టెలు, ఆ ట్రంక్ పెట్టెలు అవన్నీ కూడా ట్రైన్లో వేసినారు. ఇవన్నీ వేసి స్వామీజీ ఉండేటువంటి దాంట్లో పెద్ద లగేజ్ అంతా కొద్దిగా పెట్టారు. స్వామీజీ ఏమో బెర్త్ పైన ఉన్నారు, కూర్చో ఉన్నారు. స్వామీజీకి ఆపోజిట్లో ఇంకా కానీ వచ్చాడు. బాగా సూటు బుట్టు వేసుకున్నాడు, టక్ చేసుకున్నాడు, ఒక బ్రీఫ్ కేసు ఒకటి పట్టుకొని వచ్చాడు. పట్టుకొని వచ్చి ఆయనకు వచ్చినాడు. ఆయన కూర్చొని స్వామీజీని చూసి ఆయనకు నవ్వు వచ్చింది. ఎందుకు? ఈయనేమో సాధువు, ఈయన ఏంది ఇంత లగేజీ పెట్టుకున్నాడు? ఎంత ఉంది? ట్రంక్ పెట్టెలన్నీ ఒక 5-6 ట్రంక్ పెట్టెలు, 5-6 ఒక 10 అని అనుకో, ఒక 10 ట్రంక్ పెట్టెలు పెట్టుకోపోతున్నాడు. ఈయన సాధువు, నేను సంసారిని. ఎంత ఉంది నా దగ్గర? ఒక సూట్ కేసు చూడు, బ్రీఫ్ కేసు, అది కూడా చుట్టూ పుట్టేసుకుని ఎంత నీట్గా ఉన్నాను. ఈయన చూసి ఇది వచ్చిందనమాట అని నవ్వుకున్నాడు. నవ్వుకొని గమనం ఉండొచ్చు కదా ఆవిడ, గమనం ఉండకుండా సరే ఆ భర్త మీద కూర్చొని, ఏం స్వామి మీరు సాధువులు, నేనేమో ఈ సంసారిని, నేను లగేజీ ఎవరిది ఎక్కువ ఉంది స్వామి? లగేజ్ ఎవరిది ఎక్కువ ఉంది? ఎవరిది ఎక్కువ? నా దగ్గర ఎంత ఉంది? బ్రీఫ్ కేసు పెట్టుకొని సింపుల్గా నేను నడిచిపోతాను. నువ్వు చూడు ఎంత 10 ట్రంక్ పెట్టెలు ఉన్నాయి. చూడండి ఎంత మామూలుగా సాధువులు ఎట్లుండాలా? సింపుల్గా ఉండాలా. సంసారం ఎట్లుండాలా? బరువు మోసుకుంటూ ఉండాలా. ఇప్పుడు నేను ఎట్లుండాను, నువ్వు ఎట్లుండవు? ఇప్పుడు సంసారం ఎవరు, సాధువు ఎవరు అని అన్నాడు వాడు. ఎట్లుంటుంది చూడండి. స్వామీజీ వెంటనే, నాయనా చాలా సంతోషం, నీది బ్రీఫ్ కేసు ఉంది కదా, అక్కడ పెట్టు. ఎక్కడ? ఆ బెర్త్ పైనే పెట్టు. నువ్వు కూర్చుండే బెర్త్ మీదనే పెట్టు. నాది ఉంది కదా ఈ లగేజు, ఇదంతా ఇక్కడ ఉన్నాయి. సరేనా? నెక్స్ట్ స్టేషన్ వస్తుంది కదా, నెక్స్ట్ స్టేషన్లో నేను దిగేస్తా. నాకు దీంతో సంబంధం లేదు. నేను దిగేసి పోతాను. నువ్వు కూడా నాయనకంటే రా. ఏమండి, బాగుందా లేదా మాట ఇది? నాన్నకంటే రా అన్నాడు. స్వామి దయచేసి నన్ను క్షమించండి, నన్ను విడిచిపెట్టేయండి. దాంట్లో ఏంటంటో పత్రాలు గిత్రాలు ఏంటంటో ఉన్నాయి నాకు సంబంధించినవి. బుద్ధి లేక నేను మాట్లాడినాను, బుద్ధి లేకుండా మాట్లాడినాను. చూడండి, మీరు చెప్పిన మాట వాస్తవమే, కానీ
దీనితో నాకు సంబంధము లేదని నేనున్నాను. మా సద్గురు మలయాళ స్వామి వారు 12 సంవత్సరములు ఘోరమైన తపస్సు చేశారు. గోగర్భంలో తపస్సు చేసి లాస్ట్కి 12 సంవత్సరాల తర్వాత కూడా నాకు దృఢత్వం కలగలేదని ఒక కొండపైకి ఎక్కి పడి చచ్చిపోవాలని అనుకున్నాడు. ఎంత మనస్సుకి ఇదనిపించింది చూడండి. 12 సంవత్సరాలు తపస్సు చేశాడు. 12 సంవత్సరాలు తపస్సు చేసి నాకు 12 సంవత్సరాలు తపస్సు చేస్తే ఏదైనా సరే సిద్ధి కలుగుతుందంటారే, అటువంటిది నాలో ఇంకా ఆ పరిపక్వత రాలేదే, నాకు అలా అనిపించలేదే అని చెప్పేసి ఒక పెద్ద పైకి ఎక్కినాడు. ఎందుకంటే మళ్ళీ అటు నుంచి కింద పడితే దెబ్బలు తగిలేమన్నా మళ్ళీ బతికితే వీళ్ళు ఎత్తుకొని మళ్ళీ ఏమన్నా చేస్తారు. కానీ పైకి ఎక్కి పెద్ద రాయిపైన ఎక్కి అక్కడి నుంచి దుంకితే ఇంకా మళ్ళా ఉండకూడదు. అయినా పర్లేదు, నాకు సంబంధించి నాకు కావాల్సింది బ్రహ్మత్వం కావాలా, నాకు సిద్ధి కావాలా, అది కలగలనా, లేకపోతే నేను ఇంత తపస్సు చేస్తే నాకు కలగలేదు అనేటువంటి దీంతో పోయాడు. పోతే ఆ రాయి పైన ఇంక ఎక్కి నిలబడి పరమాత్మను ప్రార్థించినాడంట. హే పరమాత్మ, నాకు సిద్ధి కలగలేదు, నేను నా యొక్క సహజత్వ స్థితిని నేను పొందలేదు, 12 సంవత్సరాలు తపస్సు చేసినాను అని లోపల వెంటనే ఒక ఫ్లాష్ వచ్చిందట. నువ్వు 12 సంవత్సరాలు తపస్సు చేసినావా అని ఇంకొక డౌట్. 12 సంవత్సరాలు తపస్సు నువ్వు చేసినావా? ఈయనేమనుకుంటున్నాడు, 12 సంవత్సరాలు తపస్సు చేసినాను కదా అన్నాడు. 12 సంవత్సరాలు తపస్సు చేసినామని వచ్చింది. ఎందుకంటే నువ్వు మధ్యలో అప్పుడప్పుడు కొంతకాలం నిద్రపోయినావు, కొంతకాలం నిద్రపోవడం, కొంతకాలం భోజనం చేయడం, కొంతకాలం నడుస్తూ వ్యవహారం చేయడం, ఏదో ఒకటి చేసావు కదా. ఈ విషయాలన్నీ కూడా నువ్వు కలిపి 12 సంవత్సరాలు లెక్కేసుకున్నావు. నువ్వు చూడు ఎట్లా ఉందో. 12 సంవత్సరాలు నువ్వు తపస్సు చేస్తే సిద్ధి కలగడం అనేటువంటిది సహజం. కానీ నువ్వు లెక్కేసుకునేది కరెక్టా, నిజంగా తపస్సు చేసింది కరెక్టా? అంటే నేను లెక్కేసుకున్నాను కానీ 12 సంవత్సరాలు నేను తపస్సు చేయలేదన్నాడు. కరెక్ట్, నేను తప్పు చేశాను, నా బుద్ధి ఇక్కడ కూడా పని చేయలేదు అని చెప్పి మళ్ళీ వెనక్కి వచ్చి మళ్ళీ కూర్చొని మళ్ళీ తపస్సు చేశాడు. అయ్యో లోపల సిద్ధి స్వామీజీకి కలిగింది. అటువంటి మహానుభావంతో మాట్లాడుతున్నాడు వీడు. అర్థమవుతుందా? ఆయనకు ఇవంతా లెక్కన, ఇదంతా లేదనేటువంటి స్థితిలో ఉన్నాడు. మా సద్గురు మలయాళ స్వామి వారి శరీరాన్ని విడిచిపెట్టిన తర్వాత ఆ శరీరాన్ని తీసుకెళ్ళి అక్కడ సమాధిని చేశారు. సమాధిని చేసిన తర్వాత ఈ పుట్టపర్తి సాయిబాబా గారు చూడండి, చూపిస్తారే మహత్యాలు. ఆయన వచ్చి ఇట్లా సృష్టించాడు, ఒక పుష్పమాలను సృష్టించాడు. పుష్పమాల అంతా వచ్చింది, వీళ్ళందరూ చూస్తుంటేనే పుష్పమాల వచ్చింది. అలా అంటాడు. అంటే పుష్పమాలను ఈయన మలయాళ స్వామి వారి యొక్క సమాధి పైన వేసేదానికి ఆ సమాధి ఛాయల వరకు వస్తుందట. అది ఆ పుష్పమాల సమాధి ఛాయల వరకు వచ్చి అంతర్ధానం. 1, 2, 3 సార్లు అంతా ప్రయత్నం చేసి స్వామి యొక్క ఈ శరీరము దగ్గర కూడా నేను దేనికి పనికిరాను అని చెప్పి అప్పుడు వారు నమస్కారం చేశారట. స్వామీజీ ఏమనుకుంటున్నారు, స్వామీజీ దగ్గరికి అందరూ క్యూ కట్టారు. స్వామీజీ తీర్థం ఇస్తే చాలు, వాడికి ఏ ఆరోగ్యాలు బాగాలేకపోయినా, ఏవైనా కోరికలు ఉండిపోయినా అవన్నీ తీరిపోయేటివి. వీళ్ళందరూ క్యూలు కట్టి బెరగతాంటారు. నేను తపస్సు చేసింది దేనికయ్యా, నేనేదో ఆత్మతత్వాన్ని గురించి చెప్దామని అనుకుంటే వీళ్ళంతా ఇట్లా క్యూలు వస్తున్నారని చెప్పేసి స్వామీజీ అందరి ముందర నిలబడి చెప్పాడట. నేను ప్రతిజ్ఞ చేస్తున్నాను, నేనిచ్చే తీర్థము నుంచి, నేను చెప్పే మాటల నుంచి మీకుండేటువంటి బాధలేమీ తీరవు. ఆత్మతత్వాన్ని గురించి ఎవడైనా తెలుసుకోవాలని వస్తే రండి, వాడికి మాత్రం నా దగ్గర ప్రవేశం ఉంటుంది. చూడండి ఎట్లా ఉందో. అది మహాత్ములంటే. కాబట్టి మన మనస్సులో ఉండే దాన్ని తీసుకొని వచ్చి ఆత్మతత్వాన్ని గురించి నేను ఇట్లా చెప్తాను అట్లా చెప్తానంటే, అమృత బిందు ఉపనిషత్తులో తర్కము చేత ఊహ చేత చేసేటువంటిది కాదు నేను ఆత్మస్వరూపము అని చెప్పుంది. ఊహ చేత తర్కము చేత నీ బుద్ధి చేత నువ్వు నిర్ణయించేది కాదు ఆత్మస్వరూపాన్ని. మీ బుద్ధులంతా ఎంత బుద్ధులే, మహర్షుల బుద్ధులు కూడా ఏం పని రావు అనేసి మహర్షులే వాళ్ళు ఏం చేశారు, అమ్మ ఏం కాదని చెప్పేసి వాళ్ళు తపస్సు చేసి తెలుసుకున్నటువంటిది. గురువు
గురువు అనేటప్పటికీ దీనిపైన కొంచెం టైం పడుతుంది మనకి. సింపుల్గా చెప్పుకొని వెళ్ళిపోవచ్చు. నేను సింపుల్గా నాకు తృప్తి కలిగేటంత వరకు చెప్తానండి. నేను ఇంతకు ముందు పరిస్థితి వేరే. నేను ఏదో చెప్పుకుంటా పోయాను. ఇప్పుడు అట్లా కాదు. నేను ఇక్కడికి వచ్చినప్పుడు ఫస్ట్లో కూడా నాకు అట్లా అనిపించింది, కానీ అట్లా లేదు. నేను ఇంకా నాకు తృప్తి కలగాలి, అంతేగాని దాన్ని మీరు మధ్యలో దాన్ని ఉపయోగించుకుంటే మంచిది, సంతోషమే. నాకు తృప్తి, నా మనస్సుకి తృప్తి కలిగేటంత వరకు నేను చెప్తా. ఎందుకంటే మీ భావాలను మీరు వ్యక్తపరచండి, దానికి కలిసి నేను సమాధానం చెప్తా. అంటే ఇప్పుడు మీరు గుర్తించాల్సింది ఏం తెలిసిన, మీ మనస్సుల్ని మీరు గుర్తించాలి. మీ మనస్సుల్ని మీరు గుర్తించాలి. ఎందుకంటే మీరు దాన్ని పట్టుకొని దాంతో తర్కం చేసుకుంటూ ఇది ఇట్లా అని అనుకుంటే ఇదేమి మీ ఇంటనకాలు ఉండే పెరటి చెట్లు ఉండేటువంటి దాన్ని ఏమంటారు, బచ్చల చెట్లు కాదు ఇవి. కాబట్టి తత్వం తెలుసుకునేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి. నేను ఉదాహరణలతో అంతా చెప్పాను. దీన్ని మళ్ళా మీరు ఒక్కసారి వింటే సరిపోదు, 2-3 సార్లు వింటే మీ బుద్ధి మీకే కొద్దిగా అర్థమవుతుంది. కొద్దిగా గ్రహించండి. మళ్ళీ రేపు మాట్లాడుకుందాం. तत्सत् ॐ असतो मा सद्गमय ॐ तमसो मा ज्योतिर्गमय ॐ मृत्योर्मा अमृतं गमय ॐ शान्तिः शान्तिः शान्तिः। हरिः ॐ तत्सत् ॐ सर्वं श्री सद्गुरुचरणारविन्दार्पणमस्तु। ॐ जय बोलो श्री कृष्ण परमात्मा की जय, बोलो गीता माता की जय, बोलो भक्त मंडली की। हर नमः पार्वती पतये। जय सीताराम। हरिः ॐ तत्सत्। ॐ श्री गुरु తిరుమల